మహేశ్వరం మోడల్ స్కూల్లో అవినీతికి పాల్పడుతున్న ప్రిన్సిపల్ గోపి ఆగడాలు వెలుగు చూశాయి. వారం రోజులుగా వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన అవినీతి కథనాలు తెలుసుకున్న ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు రావుగల్లా బాబుమాదిగ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు పాఠశాలను సందర్శించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ నిధులకు చైర్మన్గా ఉన్న జిల్లా కలెక్టర్ ఈ అవినీతిపై సమగ్ర దర్యాప్తు చేసి ప్రిన్సిపల్పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని బాబుమాదిగ కోరారు. జూలై 2024 నుండి సెప్టెంబర్ 2025 వరకు 14 నెలల్లో 2,80,000 రూపాయల నిధులు విడుదల చేసినట్లు వచ్చిన వార్తలపై ప్రశ్నించగా ప్రిన్సిపల్ సరైన సమాధానాలు చెప్పడం లేదని బాబుమాదిగ ఆరోపించారు. ప్రిన్సిపల్ గోపి పర్యవేక్షణ లోపంతో విద్యార్థుల్లో క్రమశిక్షణ, విద్యా ప్రమాణాలు తగ్గిపోయాయన్నారు. ఈ పాఠశాల సందర్శనలో పలువురు ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. మహేశ్వరం మండల్ మోడల్ స్కూల్లో జరుగుతున్న అవినీతి పైన మన మోడల్ స్కూల్ సంబంధించిన ప్రిన్సిపాల్ గారు ఏదైతే 7,000 జీతం ఏదైతే అలా పనిచేసే వర్కర్స్ ఉందో దాదాపు 10,000 ఇస్తున్నామని చెప్పి 7,000 మొన్న ఇస్తే అది పేపర్లో రావడం జరిగింది. పేపర్లతో పాటు మేము కూడా వెళ్ళి ఈరోజు ఇప్పుడే మేము అడిగితే ఆల్రెడీ మేము ఇంకా 3,000 కూడా ఇచ్చినాము. మరి ఎట్లిచ్చారు 3,000? మీరు 7,000 అని చెప్తారు కదా, 3,000 మళ్ళీ ఎట్లా కల్పించారంటే మా డిఓ గారే ఇమ్మన్నారని ఆయన చెప్పడం జరుగుతుంది. అందులో దాదాపు మేము ఇప్పుడు సందర్శించినప్పుడు కూడా దాదాపు 100 మందికి పైగా పిల్లలు కూడా మధ్యాహ్నం భోజనం ఇంటికాడ నుంచే తెచ్చుకున్నారు. ఇంటికాడికైనా తెచ్చుకుని 7,000 తెచ్చుకున్నామంటే ఇంటికాడికైనా తెచ్చుకున్నామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దాదాపు 834 మంది అందులో స్టూడెంట్ ఉంటే ఆ మెస్సుకు సంబంధించిన కూడా పూర్తిగా ఏదైతే ఉందో ఇప్పుడు బయటకని ఇంటికాడికైనా తెచ్చుకున్న మెస్సు డబ్బులు కూడా అలానే కలిపి ఇవాళ పిల్లల పుట్టగొడుతున్న ప్రిన్సిపల్ గారు. దాన్ని మేము గట్టిగా అడిగినాం. ఆరాది మరి 80,000 రూపాయలు మీరు డ్రా చేసిరు, ఎట్లా డ్రా చేసిరంటే నేను వచ్చినప్పటి నుంచి దాదాపు 3 నెలలు 4 నెలలు మీరు పెట్టుకోలే కదా, మరి వర్కర్ని పెట్టుకోకుండా మీరు 20,000 తీసుకురని అడిగితే మేము ఆల్రెడీ పెట్టుకున్నాం సార్ అని చెప్తుండే. మేము గట్టిగా అడిగే వరకల్లా నీళ్ళు మింగింది. అంటే అవినీతి జరిగింది అనేది స్పష్టంగా అర్థమైంది. ఇలా ఎంఈఓ గారిని అడుగుతా ఉన్నాం. ఎంఈఓ గారు 3,000 మళ్ళీ ఈమెని ఎంఈఓ గారు చెప్తుంది, ఎంఈఓ గారు పోయి ఇచ్చిండు. ఎంఈఓ గారు కూడా దాన్ని సందర్శించలేకపోతుంది.